శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం పొంగనూరు పట్టణంలో పుంగమ్మ చెరువు కట్ట కింద కోనేటి సమీపంలో బైపాసు రోడ్డునకు తూర్పున ఈ ఆలయం ఉంది. ఈ ఆలయ ప్రాంతములో ఒక సత్రము ఉండగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయముగా మార్పు చేయబడినది. అప్పటికే పశ్చిమాన కోనేరు శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం ఉండగా పశ్చిమ ద్వారంగా ఈ ఆలయాన్ని ఏర్పాటు చేశారు. బాటసారుల దేశ సంచారుల కొరకు నూరంకణాలతో నిర్మించిన ఈ సత్రము ప్రాంతములో దేవదాసి మండపాలు, పూల తోటలు, జింకల తోట, నట్టవవాల నివాసాలు ఉండేవి. ఇందులో మధ్యలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయముగా పునర్నిర్మించారు. ఈ ఆలయంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి సమేతముగా 39 అడుగుల ఎత్తైన గోపుర గర్భములో ఐశ్వర్యపీఠముపై కొలువై భక్తుల పూజలందుకుని కోరికలు తీరుస్తున్నారు. గర్భగుడికి ఇరువైపులా ద్వారపాలక ప్రతిమలున్నాయి. గర్భాలయం వెలుపల ప్రదక్షిణంలో ద్వాదశాల్వార్ల ప్రతిమలు ఉన్నాయి. గర్భగుడికి ఉత్తరాన అష్టలక్ష్మీ దేవతల మండపము, పక్కనే వరహాల స్వామి, విశ్వక్సేనులు ఉండగా దక్షిణాన అద్దాల మందిరం ఉన్నాయి. పక్కనే సత్యనారాయణ స్వామి ఆలయం ఉంది. ఎదురుగా కళ్యాణ వేదిక, అద్భుత నిర్మాణము. దీనిపై గరుడ స్వామి ప్రతిమ, ఎదురుగా పంచలోహ పతాక ధ్వజము, బలిపీఠము, గరుడాలయము ఉన్నాయి. ఈ కళ్యాణ వేదిక చుట్టూ పైభాగమున నలుదిక్కుల దేవతల ప్రతిమలు ప్రతిబింబిస్తున్నాయి. వెలుపల రాతి దీపస్తంభం ఉంది. బృందావనం ఉంది. ఆంజనేయ స్వామి వారి ఉపాలయం ఉంది. ఆలయం ముందు వెలుపల ప్రవేశ మండపం పైన దశావతార శిల్పాలు, అష్టలక్ష్మి ప్రతిమలు, ప్రతిరూప దృశ్యాలు వేరువేరుగా పెట్టారు. నిలువెత్తు రూపాలలో పెట్టారు. మధ్యలో ప్రధాన ఉపాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిరూప దృశ్యము అద్భుతముగా ఉంది. ఈ ఆలయంలో నిత్య పూజలు, వార మాస పూజలు, పండుగ పర్వములందు ప్రత్యేక అలంకారాలు, విశేష పూజలు ఉంటాయి. శనివారం అభిషేకాలు, ప్రత్యేక పూజలు ఉంటాయి. వైకుంఠ ఏకాదశికి ఉత్తర ద్వార ప్రవేశం ప్రత్యేకం. ఆలయంలో ఫిబ్రవరి మార్చి నెలల మధ్యలో 13 రోజుల బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. రథోత్సవాలకు అతి ఎత్తైన తేరు ఉంది. వాహనోత్సవాలు వైభవపేతంగా జరుగుతాయి. పూర్వం జమీందారుల పేరు తొలి పూజ ఉండేది. ఈ ఆలయాన్ని పొంగనూరు జమీందారులు సుగుటూరు ముమ్మడి చిక్కరాయల్ వారు, ఇమ్మడి శంకరాయల్ వారు కలిసి నిర్మించినట్లు శిలాశాసనం ఉంది. శ్రీదేవి భూదేవి పంచలోహోత్సవమూర్తుల పైన 1800 సంవత్సరంలో తమ శాసనం కూడా వేయించారు. ఆలయ ప్రధాన ద్వారం పైన సూర్యచంద్రులను చెక్కి మధ్యలో స్వస్తి శ్రీ విజయాభ్యుదయ శాలివాహన శక వర్షంబులు 1722 అగుననేడి ప్రజోత్పత్తి నామ సంవత్సర మాఘశుద్ధ 15లో జగదీశ్వరి ప్రీతిగా మహారాజరాజ శ్రీ సుగుటూరి ఇమ్మడి చిక్కరాయల్ వారి పుణ్యస్త్రీ ఓలపాటి రంగేగౌని వారి కుమార్తెలకు దేవిరమ్మని వారి పుత్రులైన చిక్కరాయలు సత్రము, దేవస్థానము కట్టించినారు. కోనేటి సత్రం పైన శాలివాహన శకం 1733 క్రీస్తు శకం 1811 నాటి శిలాశాసనం ఉంది. ఇంకా ఆలయంలో 1739 శాలివాహన శకం, క్రీస్తు శకం 1817 నాటి శాసన క్రమం. స్వస్తి శ్రీ విజయాభ్యుదయ శాలివాహన శకవర్షంబులు 1739 అగుననేటి ఈశ్వరనామ సంవత్సర వైశాఖ బహుళ 30 ఈ శుభదినమందు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి సదాశివ గోత్రోద్భవులైన సుగుటూరు ముమ్మడి చిక్కరాయల్ వారి పుత్రులైన ఇమ్మడి చిక్కరాయల్ వారి పుణ్యస్త్రీ ఓలపాటి రంగేగౌని వారి కుమార్తెలకు దేవిరమ్మని గారి పుత్రులైన ముమ్మడి చిక్కరాయల్ వారును, ఇమ్మడి చిక్కరాయల్ వారి పౌత్రులైన పెద్ద చిక్కరాయల్ వారి పుణ్యస్త్రీ అక్కాజమ్మణ్ణి గారి పుత్రులైన ఇమ్మడి శంకరాయల వారును సూర్యోపరాగ కాలమందు సమర్పించిన బోధాన శిలాశాసన క్రమమెట్లన్నను పొంగనూరు కోనేటికి దగ్గర దేవస్థానమును సత్రమును కట్టించి శ్రీ స్వామివారిని ప్రతిష్ఠ చేయించి
పడితర దీపారాధన అఖండ అలంకార వస్త్రాదులు పండుగ పర్వములకు అర్చనావృత్తికి సహాగాను ఆచార్య పురుషులకు మంత్రపుష్పం బ్రాహ్మణులకు నట్టువ మంగళహారతికి మేళగాండ్లకు పూలు తెచ్చే శాతానికి దేవస్థికి నేలకావలి బంట్రోతుకు సన్మార్జనం చేసే ఆడజనానికి ఈ సేవా జనాలకు సహాగా నడవలసినందులకు మా ఏలుబడికి చెల్లే కొత్తకోట స్థలమునకు వలువైన శెట్టిపేట చెరువు కింద మా దశబంధం మడి ఖా 13 పుట్లు 13 తూములున్ను మోదుగుల పల్లె స్థలానికి విలువైన కంబం బండ్ల పల్లెనున్ను నిర్ణయం చేసి ఇచ్చియున్నారము గనుక ఇందులకు స్వామివారి నిత్య పడితర దీపారాధన అఖండ అలంకార వస్త్రాలు పండుగ పర్వాలకు సహాగాను కంబం బండ్ల పల్లె 1 శెట్టిపేట చెరువు కింద దశబంధం మడి ఖా స్వామివారికి ఖా అర్చనా వృత్తికి ఖా 2 కృష్ణమాచార్యుల వారికి కండికలు 3 మేళగాండ్లకు బంట్రోతుకు సన్మార్జనం చేసే ఆడజనానికి ఇది కాక రథోత్సవాలకు పండగ పర్వాలకు అభిషేకాలున్ను వేంచేపు అయ్యేటప్పుడు దీవిటీలకు నూనెకున్ను నగిరి నుంచి కోటలో దేవస్థానాలకు ఇచ్చిన ప్రకారం ఇచ్చేటట్టు ఈ ప్రకారం నిర్ణయం పరిచి ఉన్నామని శిలాశాసనం వేయించారు. కింద శ్లోకం స్వదత్తా ద్విగుణం పుణ్యం పరదత్తానుపాలనం పరదత్తాపహరేణ స్వదత్తం నిష్ఫలం భవేత్ దానపాలనయోర్మధ్యే దానశ్రేయోనుపాలనం దానాత్ స్వర్గమవాప్నోతి పాలనాదచ్యుతం పదం మద్వంశజ పరమహీపతి వంశజావాయో భూమి పా సతతం జ్వలధర్మచిత్తాః మద్ధర్మమేవ సతతం పరిపాలయంతి తత్పాదుకాద్వయమహం శిరసా నమామి అని చివరిగా వారి ఆశీర్వాదములు శాపములు వేయించారు.